కరీంనగర్లో మీ చిన్నారుల భవిష్యత్తుకి బలమైన పునాది కోసం చూస్తున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విజిట్ అవ్వండి సిద్ధార్థ హై స్కూల్. సో 38 years నుంచి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోతున్న విద్యా సంస్థ సిద్ధార్థ హై స్కూల్. ఎప్పుడు కూడా 10th లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యా సంస్థ సిద్ధార్థ హై స్కూల్. మరి ఈ రోజు మనం సిద్ధార్థ హై స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. సో లోపలికి వెళ్ళి వాళ్ళ చైర్మన్ ని, కరెస్పాండెంట్ ని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ని అందరినీ కూడా కలుద్దాం. ఏంటి సిద్ధార్థ హై స్కూల్ స్పెషాలిటీ, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, స్టడీ ఎలా ఉంది అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లెట్స్ కమ్. ప్రస్తుతం మనతో సిద్ధార్థ హై స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రవంతి గారు ఉన్నారు. శ్రవంతి గారి మాటల్లో కూడా విందాం సిద్ధార్థ హై స్కూల్ గురించి. మేడం నమస్తే. నమస్తేనండి. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, పేరెంట్స్ అందరూ ఒక ఆలోచనలో పడిపోయారు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి స్టూడెంట్స్ ని అని. మరి అసలు మన సిద్ధార్థ హై స్కూల్ స్పెషాలిటీ ఏంటి, అసలు పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఒకసారి మా ద్వారా ప్రేక్షకులు చెప్తానండి ష్యూర్ గా. యాక్చువల్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. దేనికైనా ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. మా స్కూల్ వచ్చేసి 1982లో స్టార్ట్ చేశారు. బికాజ్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంత కార్పొరేట్ వ్యవస్థలో ఇన్ని స్కూల్స్ మధ్యలో కంటిన్యూగా మా స్కూల్ నిల్చుందంటేనే ఫస్ట్ రైట్ మా స్కూల్కి ఉన్నట్టు మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి. అండ్ అన్ని స్కూల్స్లో ఎడ్యుకేషన్, అకాడమిక్స్, టీచర్స్, స్పోర్ట్స్ అన్ని స్కూల్స్లో ఉంటాయి. సిమిలర్లీ మా దగ్గర కూడా మంచి అకాడమిక్స్ ఉన్నవి, స్పోర్ట్స్ ఉన్నవి, అండ్ కరాటే, డాన్స్, మ్యూజిక్ అన్నీ ఉన్నవి. కానీ వాట్ వీఆర్ డిఫరెంట్ అంటే కొన్ని ఉన్నవండి స్పెషల్ థింగ్స్. లైక్ ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళ సబ్జెక్ట్లో బిజీగా ఉంటారు. సో ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు పిల్లలకి. ఫస్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చూసేది వాళ్ళ కమ్యూనికేషనే. సో దానికోసం అని మేము ఒక స్పెషల్ ICEC అనేది ఒక ప్రోగ్రామ్ కొలాబరేట్ చేసుకున్నాం మా స్కూల్ నుంచి. వాట్ దే సే అంటే వాళ్ళు కమ్యూనికేషన్ నేర్పిస్తారు, ఎలా మాట్లాడాలి, దట్టు ఇంగ్లీష్లో, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలు ఎలా గ్రీట్ చేయాలి, బేసిక్ ఇంగ్లీష్ కూడా కరెక్ట్గా చెప్పట్లేదు ఇవాళ రేపు పిల్లలు. ఈవెన్ దో దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, చాలా రావట్లేదు పిల్లలకి. సో దానికోసమని ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్, దానికి ఒక టీచర్ ఉంటారు అండ్ ఆ టీచర్ వాళ్ళకి కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ అవన్నీ నేర్పిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు క్యాలిక్యులేషన్స్, ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. దానికోసం మేము 1st to 5th అబాకస్ ఇంట్రడ్యూస్ చేసాము అండ్ 6th to 9th వేదిక్ మ్యాథ్స్ ఇంట్రడ్యూస్ చేసాము. అండ్ మా ఫాదర్ ఎప్పుడు చెప్తుంటారు, రాత మంచిగా ఉంటే తలరాత బాగుంటుంది అని చెప్తారు. సో గుడ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ కోసం ఇన్ని ఇయర్స్ మేము చాలా ఫోకస్ చేసేవాళ్ళం, లైక్ కాపీ రైటింగ్స్ అవి ఇవి పెట్టేవాళ్ళం. కానీ దానివల్ల అంతగా ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో ల్యూసిడ్ హ్యాండ్ రైటింగ్ మేము స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసాము. దానికి వాళ్ళు స్పెషల్ కోచింగ్ ఇస్తారు అండ్ టీచర్స్కి కూడా ట్రైన్ చేస్తారు. ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒకటే లెవెల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ప్రతి స్టూడెంట్ రాసేలాగా చేస్తారు అన్నట్టు. అదొకటి స్పెషల్ క్వాలిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా క్లెవర్స్ పిల్లలు ఎక్కడైనా చదువుకుంటారు, బట్ మీడియం రేంజ్ కిడ్స్ అండ్ డల్లర్ కిడ్స్కే ప్రాబ్లం. ఇప్పుడు మేము 5th or 6th మాకు అడ్మిషన్స్ వచ్చినప్పుడు ఆ పిల్లలకి కొంతమందికి ఆల్ఫాబెట్స్ కూడా రావు. వాళ్ళకి నేను అకాడమిక్స్ చెప్తే వాళ్ళు కోపప్ అవ్వలేరు. సో మేము ఏం చేస్తామంటే ఒకటి D క్లాస్, D మీన్స్ డెవలపర్స్ క్లాస్ అని ఒక సెపరేట్ క్లాస్ పెట్టి పిల్లలని స్టడీ అవర్స్లో ఆ క్లాస్లో ఉంచేసి వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ ఆల్ఫాబెట్స్, వాళ్ళు ఎందులో బ్యాక్ ఉన్నారు, వర్డ్సా, ఆల్ఫాబెట్సా, నెంబర్సా, లాంగ్వేజా చూసి ఐడెంటిఫై చేసి దానికి స్పెషల్ టీచర్స్ని పెట్టి వాళ్ళని అందులో ఇంప్రూవ్ చేసి మళ్ళీ నార్మల్ అకాడమిక్స్లో వేస్తాం అన్నట్టు. అదొకటి స్పెషల్ క్వాలిటీ. అండ్
ఇవాళ రేపు 10th 9th పిల్లలకి సైకాలజీ చాలా ఇంపార్టెంట్. అకాడమిక్స్ మేము నేర్పిస్తాము అండ్ మోరల్స్ కూడా పేరెంట్స్ చెప్తారు, అందరు చెప్తారు. ఎంత చెప్పినా కూడా ఈ సోషల్ మీడియా వీటి వల్ల పిల్లలు ఎక్కడో లాగ్ అయిపోతున్నారు, డీవియేట్ అయిపోతున్నారు. సో దానికోసమని ఒక సైకాలజిస్ట్ సార్ ఉంటారు, శ్రీనివాస్ సార్ అని, చాలా నోన్ సైకాలజిస్ట్. తనతోని ఎవ్రీ 2-3 monthsకి ఒక కౌన్సిలింగ్ సెషన్ పెట్టిస్తాం మేము. ఆ సార్ మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చి వాళ్ళకి లైఫ్ స్కిల్స్, ఎగ్జామినేషన్ ప్రెషర్ ఎలా పోగొట్టుకోవాలి అండ్ బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలి. ఇప్పుడు 9th 10th వస్తే మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతాయి పిల్లలకి, వాళ్ళు డీవియేట్ అవుతూ ఉంటారు, అది డీవియేట్ అవ్వకుండా ఎలా ఉండాలి అండ్ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సబ్జెక్ట్, అవన్నీ కూడా చెప్తారు. అలాంటి కౌన్సిలింగ్స్ కూడా ఇప్పిస్తాం. అండ్ మా పేరెంట్స్ కూడా మేము స్కూల్ని ఒక ఇంటిలాగా భావించి ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తారో మేము ఇక్కడ ఒక చదువు అనేదే కాకుండా మోరల్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మేము చాలా కేర్ తీసుకొని నేర్పిస్తాం. అండ్ పిల్లలకి అవుట్డోర్ విజిట్స్ ఉంటవి, లైక్ నర్సరీకి తీసుకెళ్తాము, ప్రీ ప్రైమరీ పిల్లలకి బ్యాంక్ తీసుకెళ్తాము అండ్ సూపర్ మార్కెట్ తీసుకెళ్తాము అండ్ రోల్ ప్లేస్ ఉంటాయి ఎవ్రీ మంత్. లైక్ వాళ్ళు ఒక బ్యాంక్ లాగా యాక్ట్ చేస్తారు, మొత్తం ఒక హాస్పిటల్ సెటప్ పెట్టి యాక్ట్ చేస్తారు. దానివల్ల పిల్లలకి అన్ని తెలిసే విధంగా స్కూల్లోనే అన్ని సెలబ్రేషన్స్, అన్ని ఫెస్టివల్స్, అన్ని కమ్యూనిటీవి ఎవ్రీథింగ్ సెలబ్రేట్ చేస్తామండి మేము. దట్స్ ద మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ అవర్ సిద్ధార్థ. సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నానండి? చాలా మంది మంచి స్కూల్ కోసం చూస్తున్నారు పేరెంట్స్, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను పేరెంట్స్ అందరికి చెప్పేది ఒక్కటేనండి. ఇప్పుడు మా వాయిస్ లో విన్నారు మీరు మా స్కూల్ గురించి. ప్లీజ్ ఒకసారి మా స్కూల్ కి రండి, విజిట్ చేయండి. మేము చెప్పినవన్నీ వాస్తవాలని మీకు అర్థమవుతుంది. సిద్ధార్థ ఈజ్ నాట్ జస్ట్ ఎ నేమ్, ఇట్ ఈస్ ద అకాడమిక్ ఎక్సలెన్స్ అండ్ ద students will get the character building and all the moral values here. Please come and visit us. ప్రస్తుతం మనతో ఇప్పుడు సిద్ధార్థ హై స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, యూసఫ్ గారు. సార్ నమస్తే. నమస్తే. మీ మేనేజ్మెంట్ మొత్తం స్కూల్ గురించి, ఫెసిలిటీస్ గురించి, స్టడీ గురించి చెప్పారు. మెయిన్ గా 10th క్లాస్ స్టూడెంట్స్ కి వాళ్ళని ఎలా చూస్తున్నారు సార్? సిన్స్ పాస్ట్ ఇయర్ నేను 16 years అయింది నేను ప్రిన్సిపల్ గా నేను ఈ విద్యా సంస్థలో ఉండి 16 years నుంచి. యా అండి. ఓకే. సో మన దగ్గర ఎట్లా ఉంటుందంటే 10th క్లాస్ వాళ్ళకు ఏదైతే మనం సిసి ప్యాటర్న్ మోడల్ బేస్లో వాళ్ళ రివిజన్ డిజైన్ చేస్తామో, నేను సొంతంగా నేనే డిజైన్ చేస్తాను. చాలా మంది మన గవర్నమెంట్ టీచర్స్ కానీ వేరే టీచర్స్ పిల్లలు మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు అన్ని చూసి వచ్చి, సార్ మీ దగ్గర ఉన్న రివిజన్ ప్యాటర్న్ నేను కరీంనగర్లో ఏ విద్యా సంస్థలో ఏ స్కూల్లో చూడని రివిజన్ ప్యాటర్న్ ఉంటుంది. ఈ రివిజన్ ప్యాటర్న్ వల్ల కలిగే లాభాలు ఏంటిదంటే ప్రతి ఒక్క స్టూడెంట్ దీంతో బెనిఫిట్ ఏంది ఉంటుందంటే దే ఆర్ గోయింగ్ టు గెట్ ఆన్ ఇన్ దిస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ బేస్. సో ఎవ్వరు కూడా అటెంప్ట్ చేయకుండా ఉండలేరు. మనం చేపించిన రివిజన్ వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ టాపర్, హీఈస్ అబోవ్ యావరేజ్ ఉంటే తను డెఫినెట్ గా ర్యాంక్ తీసుకొస్తారు. బిలో యావరేజ్ ఉన్న వాళ్ళ అట్లీస్ట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ పాస్ పర్సంటేజ్. సో అందుకోసం సిన్స్ పాస్ట్ ఇయర్స్ నుంచి చూస్తారుగా మా రిజల్ట్ 100% రిజల్ట్స్ ఉంటుందండి మా దగ్గర. ప్రతి సంవత్సరం 100% ప్రతి స్టూడెంట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. అట్లా అని మనం డల్లర్స్ని పక్కకు పెట్టేసి ఓన్లీ చదివే పిల్లల మీద కాన్సన్ట్రేట్ అట్లా ఉండదు. సొంతంగా నేనే ఈవినింగ్ 7 వరకు నేనే వాళ్ళని రివిజన్ చేయించి వాళ్ళ పేరెంట్స్ వచ్చినాక సేఫ్లీగా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ మేము ప్రతి పేరెంట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తామండి 7 o'clock వరకు. సో అలానే డిసిప్లిన్ విషయంలో వచ్చేసరికి చాలా మంది, ఇప్పుడు మనది సాయినగర్లో ఉండే ఇంతకుముందు స్కూల్, అక్కడ నుంచి వెళ్ళి మనకి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఒక 10 years అవుతుంది, 10-11 years. సో చాలా మంది పేరెంట్స్ అంటారు, సార్ మాకు దారిలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో ఉంటది, కానీ మేము అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి ఎందుకు పంపాలి, రీజన్ ఏంటిది అని వాళ్ళు అడుగుతారు. సో అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ మాకు ఎన్నో స్కూల్స్ ఉన్నా కూడా మేము ఎందుకు ఇందులో పంపిస్తున్నట్టే ఒకటే విషయం, క్రమశిక్షణ. ఇవాళ రేపు పిల్లలు తల్లిదండ్రులు గౌరవం ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, గ్రాండ్ పేరెంట్స్కి అట్లాంటి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉండాలి. సో వాటి మీద మేము చాలా ఫోకస్ చేస్తాం. డిసిప్లిన్, మేనర్స్ మా దగ్గర చాలా స్ట్రిక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇది మన స్కూల్. ప్రస్తుతం మనతో సిద్ధార్థ హై స్కూల్ చైర్మన్ ఉన్నారు. సో చైర్మన్ గారి మాటల్లో కూడా విన్నాం. సార్ నమస్తే. నమస్కారం. మీ పేరండి? గంజి స్వరాజ్ బాబు, చైర్మన్ సిద్ధార్థ హై స్కూల్. స్వరాజ్ బాబు గారు, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. మామూలుగా స్టూడెంట్స్ ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అని చాలా మంది ఇప్పుడు టెన్షన్ గా ఉంటారు.
ఏ స్కూల్ చూజ్ చేసుకోవాలా. సో మరి స్టూడెంట్స్ ని మన సిద్ధార్థ హై స్కూల్లోనే ఎందుకు జాయిన్ చేయాలి అంటే ఏం చెప్తారు సార్? మేము 1982 సంవత్సరంలో ఈ స్కూల్ స్థాపించబడ్డది. అప్పుడు కరీంనగర్లో లిమిటెడ్ స్కూల్సే ఉండే. ఓకే సార్. కరీంనగర్ ప్రజలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి ఎథిక్స్ నేర్పియాలి. దాదాపు 45 సంవత్సరాల స్కూల్ నడుస్తున్నది. ఒక ఎడ్యుకేషన్ కాక మా స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసము మేము వాళ్ళకు కరాటే నేర్పిస్తుంటాము, యోగా ఉంటుంది, మెడిటేషన్స్ ఉంటాయి, తర్వాత అవుట్డోర్ పిల్లల్ని తీసుకెళ్తాం బయటకు. తర్వాత ఏంటంటే బాహ్య ప్రపంచం ఎట్లా ఉండాలని తెలుస్తుంది వాళ్ళకు. దానికి ఎగ్జాంపుల్ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, కోర్టు ఇలాంటి ప్రదేశాలు తీసుకెళ్తుంటాము. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇలాంటి ప్రదేశాలు తీసుకెళ్తుంటాము. వాళ్ళకు మానవతా విలువలు తెలవాలని చెప్పని ఈ మధ్య కాలంలో సో మన ఎక్కడ చూసినా కూడా ఈ సోషల్ మీడియా తర్వాత చాలా మంది పిల్లలు చెడు మార్గం పోతుంటే ఈ మా స్కూల్లో సీసీ కెమెరాలు పెట్టి సుజాత మేడం గారు ప్రతి ఒక్కటి వాచ్ చేసుకుంటా పిల్లలు మంచి క్రమశిక్షణ తోటి నడవాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ పెట్టడం జరిగింది. భగవంతుడి దయ వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా స్కూల్ నడుస్తున్నది. మా స్కూల్లో ఒక ఎడ్యుకేషన్ కాక అదర్ స్టాండర్డ్స్ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నాము. ఒక వీక్ స్టూడెంట్స్కి అందరికీ 5 to 7 సుజాత మేడం, శ్రవంతి మేడం, ప్రిన్సిపాల్ గారు వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అన్ని ఏ స్కూళ్ళల్లో కూడా అట్లా చేయరు. మేమేంటంటే పిల్లల్లో వీక్ స్టూడెంట్లు ఉంటారు, క్లెవర్ ఉంటారు. పిల్లల్లో వీక్ స్టూడెంట్ క్లెవర్ చేయడానికి ఇవన్నీ మార్గాలను మేము అనుసరిస్తుంటాము. తర్వాత బెంగళూరుకి వెళ్ళి ఒక టీచర్ కూడా పెట్టాము. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ చాలా మంది పిల్లలకు ఇంగ్లీష్ రావాలని చెప్పంటారు. ఇంగ్లీష్ టీచర్ని పెట్టాము. ఆమె ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు సెల్ఫ్ ఎట్లా డెవలప్ కావాలని చెప్పని నేర్పిస్తుంటుంది. కమ్యూనికేషన్స్ స్కిల్స్ కూడా నేర్పిస్తుంటుంది. తర్వాత ఏంటంటే మా స్కూల్లో చాలా పిల్లలకు వాళ్ళకి దేశభక్తి, భగవంతుని మీద భక్తి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంతో పెట్టాము. తర్వాత మా యొక్క స్కూల్లో పిల్లలు చాలా మంది ప్రపంచ దేశాల్లో అన్నిట్లో ఉన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నారు. ఆస్ట్రేలియా, మా అబ్బాయి కూడా ఇక్కడ చదివాడు, ఆస్ట్రేలియా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అమెరికా, లండన్, ఫ్రాన్స్ ప్రపంచం అన్ని కంట్రీస్లో మా సిద్ధార్థ స్కూల్ పిల్లలు అక్కడ డెవలప్ అయి ఉన్నారు. మెయిన్ గా సార్ ఇప్పుడు మీరు యాజ్ ఏ లాయర్ గా, యాజ్ ఏ చైర్మన్ గా చాలా స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి, పుట్టగొడుగుల కన్నా ఎక్కువ వస్తున్నాయి మన కరీంనగర్. మెయిన్ భద్రతా ప్రమాణాలు సార్. ఆఫ్టర్ స్టడీ ఫస్ట్ పిల్లల భద్రతకి ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి? భద్రతా ప్రమాణాలు అంటే మా దగ్గర సీసీ కెమెరాలు పెడతాము. ఆ సీసీ కెమెరా పెట్టి వాచ్ చేస్తుంటది మేడం, అన్ని వాచ్ చేస్తుంటది. చేసి విత్ ఇన్ నో టైంలో వాళ్ళు పిలుస్తుంటారు. ఫస్ట్ లో వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చేసే చెడు మార్గం. దాన్ని సీసీ కెమెరా దొరకబట్టి వాళ్ళు చెడు మార్గం ఉంటే వాళ్ళని రెక్టిఫై చేస్తాము. తర్వాత మేము చేస్తామంటే పోలీసు కౌన్సిలింగ్ చేపిస్తుంటాం పోలీసు వాళ్ళతోటి, పోలీస్ కూడా తీసుకువెళ్తుంటాం వీళ్ళకు. ఫైర్ సేఫ్టీ కోసం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు ఫైర్ సేఫ్టీ కోసం అన్ని ఫైర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని స్కూల్, ఆ 2 స్కూళ్ళల్లో అలాంటి పరికరాలు పెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే మేము గెస్ట్ లెక్చర్స్ కూడా ఇప్పిస్తాము. అంతకుముందు ఒక అడిషనల్ ఏసీపీని పిలిపించి అడిషనల్ ఎస్పీ గారిని పిలవడము, రూరల్ సిఐని పిలవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ట్రాఫిక్ రూల్స్, తర్వాత అమ్మాయిల భద్రత కోసము ఇలాంటి వాళ్ళకు తెలవడానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటాం మేము. ప్రస్తుతం మనతో సిద్ధార్థ హై స్కూల్ కరెస్పాండెంట్ సుజాత గారు ఉన్నారు. సో ఒక స్త్రీ అనుకుంటే ఏదైనా సాధించగలదు అనడానికి నిదర్శనం అమ్మ. సో 1982లో ఒక మంచి దృక్పథంతో ఈ స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది మేడం. సో అప్పుడు చిన్న గదులలో చాలా తక్కువ స్టూడెంట్స్తో ఒక గొప్ప సంకల్పంతో స్టార్ట్ చేసిన ఈ విద్యా సంస్థ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంత స్టేజ్కి వచ్చింది. సో చాలా వేల మంది ఈ సంస్థలో చదివి ఉద్యోగాలు సంపాదించి వివిధ దేశాల్లో మంచి మంచి పొజిషన్స్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, అమ్మ వాళ్ళ స్టూడెంట్స్. సో ఈరోజు ప్రస్తుతం అంతా అమ్మ ఉన్నారు, అమ్మ మాటల్లో కూడా విందాం. మరి ఇంకా ఇప్పుడు చాలా రోజుకి డెవలప్ అవుతున్నారు, స్కూల్స్ చాలా అవుతున్నాయి కరీంనగర్లో కూడా. మరి సిద్ధార్థ హై స్కూల్ స్పెషాలిటీ ఏంటి అనే మాటల్లో కూడా విందాం. అమ్మ నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చూసుకుంటే కరీంనగర్ లో చాలా స్కూల్స్ అయ్యాయి, బట్ మన సిద్ధార్థ హై స్కూల్ వాటికి మన స్కూల్ కి డిఫరెంట్ ఏంటమ్మా అసలుకి? మేము చాలా డిఫరెంట్ ఉంటాం. అదేంటంటే మేము వ్యాపారంగా కాదు మేము స్కూల్ చేసేది. మేము ఒక మంచి అభిప్రాయంతో మంచి స్కూల్ నడపాలి, మా పిల్లలు ఎక్కడ మా దగ్గర చదువుకున్నారంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మంచిగా బ్రతకగలగాలి, ఆ ఉద్దేశంతో పెట్టినాం. అయినా కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మధ్య తరగతి పేరెంట్స్కే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం.
సో అందుబాటులో అందరికి అందుబాటులో అందరికి అందుబాటులో ఉండాలని మధ్యతరగతి పేరెంట్స్ కి చాలా కన్విన్స్ గా మంచి మాకెంత ఫీజు ఎప్పుడు వ్యాపారంగా చూడం మేము, మా టీచర్స్ మేము చాలా ఒక హోమ్లీగా ఒక కుటుంబం లాగా ఉంటారు. మా సిద్ధార్థ ఫ్యామిలీ అని చెప్తారు అందరు, మా టీచర్స్ కానీ అందరూ ఒక అమ్మ నాన్న అట్లా అభిప్రాయంగా ఉంటాం. చాలా హెల్ప్ఫుల్ గా నాకైతే బాగా సంతోషమైంది. ఇప్పుడు స్టూడెంట్స్ వస్తుంటారు కదమ్మా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏ రకంగా సపోర్ట్ చేస్తుంటారు మీకు? చాలా మంచి సపోర్ట్ మెయిన్ వాళ్ళ సపోర్ట్ ఇంపార్టెంట్ కదా. ఉంటది. మమ్మల్ని ఎప్పుడు ఎదిరించారు అన్నారు కూడా. అయినా కూడా ఎవరైనా ఒకరు ఒక సంవత్సరం తీసేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ స్కూలే కావాలని వస్తారు. ఒక ఇయర్ వెళ్ళిపోయిన అబ్బాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన స్కూల్ అట్లా చాలా మంది ఏదైనా కోపంగా ఫీజు అడిగిందని అదని ఇదని చిన్న చిన్న ఎప్పుడైనా వెళ్తారు కదా, వెళ్ళినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన స్కూల్లోనే జాయిన్ చేస్తారు. మరి టీచర్స్ ఎలా అమ్మా, ఎలా సెలెక్ట్ చేస్తారు ఈ ఫ్యాకల్టీ ఇదంతా? మేమా అయితే నా అనుభవం ప్రకారంగా నాకు వాళ్ళని చూడగానే కొంచెం అభిప్రాయం, వాళ్ళ మాట, వే ఆఫ్ టాకింగ్, దాన్ని బట్టి నాలెడ్జ్ లేకున్నా కూడా నేను ఎందుకో కానీ నేను సెలెక్ట్ చేసిన టీచర్లు ఎప్పుడు కానీ ఫెయిల్యూర్ కాలే ఇప్పటి వరకు. సో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారమ్మా స్టూడెంట్స్ కి? మా స్కూల్లో చాలా బాగుంటదండి, చాలా బాగుంటది. హోమ్లీ ఉంటది, ఎన్విరాన్మెంట్ అంతా మంచిగా ఉంటది, నేచర్ గా మంచి గాలి, వాతావరణం, వాటర్ అన్ని మంచి ఫెసిలిటీస్ ఇస్తాము. మా స్కూల్లో చదువుకున్నారంటే వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా మా స్కూల్లో గుర్తు చేసుకుంటారు. ప్రస్తుతం మనం సిద్ధార్థ స్కూల్లో ఉన్నాం కదా, సో ఇక్కడ టీచర్స్ ని కూడా అడుగుదాం మరి ఎలా ఉంటారు, స్టాఫ్ ఎలా ఉంటారు, స్టూడెంట్స్ తో బాండింగ్ ఎలా ఉంటుందని. మన టీచర్ ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. పేరండి? నా పేరు లావణ్య అండి. ఎలా ఉంటుందండి ఇక్కడ స్టూడెంట్స్ తో బాండింగ్ ఎలా ఉంటది? చాలా మంది టీచర్స్ కి ఎక్కువ స్ట్రెస్ ఉంటది, ఈ స్కూల్ ఎలా ఉంటది? లేదు మేడం, అట్లాంటి స్ట్రెస్ అనేది ఉండదు. ఒక ఫ్యామిలీలో మా మేడం వాళ్ళు, సార్ వాళ్ళు, ఒక ఫ్యామిలీలో కూతుర్ని పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో సేమ్ అలాగే ఉంటుంది. ప్రెషర్ అని ఏమి ఉండదు. పిల్లల్ని కూడా మేము మా సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళకి ఎప్పుడు మోటివేషన్ ఇస్తూ ఉంటాము. మా మేనేజ్మెంట్ కూడా మేడం వాళ్ళు, సుజాత మేడం కానీ, శ్రవంతి మేడం కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, స్వరాజ్ బాబు సార్ కానీ పిల్లలకు మోటివేషన్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లల పైన స్పెషల్ కేర్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటున్నాయి. వాళ్ళకి తగ్గట్టుగా మనం పిల్లలము ఏ విధంగా డెవలప్ చేయాలి, వాళ్ళ ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అన్ని నేర్పిస్తూ ఉంటాం. సో పిల్లలు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుందండి? పేరెంట్స్ కూడా చాలా బాగుంటుంది మేడం, సపోర్టివ్ అనేది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వచ్చి ఇక్కడ మాట్లాడడం చేయడము, మా పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఇవి మాట వినట్లేదు అన్నవి వచ్చి చెప్తూ ఉంటారు. మేము దాన్ని క్లియర్ చేస్తాం. అట్లా పేరెంట్స్ చాలా మంది హ్యాపీ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ స్టడీస్ లో డల్ ఉన్నారని, ఇలా డల్ ఉన్నారని అంటే మేము వాళ్ళపైన స్పెషల్ కేర్ అని తీసుకుంటాం. ఒక డి క్లాస్ అనేది స్పెషల్ గా ప్రొవైడ్ చేస్తాము. అందులో ఏంటంటే బేసిక్స్ నుంచి ఇప్పుడు ఆలు, వర్ణమాల, గుణింతాలు, ఏబిసిడీలు, టేబుల్స్ అవన్నీ నేర్పిస్తాము. ఇప్పుడు అలా చదివిన వాళ్ళు ఇప్పుడు మంచి ఒక ఏ గ్రేడ్ ర్యాంక్ సాధించేలాగా తయారయ్యారు. అట్లా చాలా మందిని చేసాం. చాలా మంది ఇప్పుడు ఈ లొకాలిటీలో అంటే మా స్కూల్లో మంచి నంబర్ 1 పొజిషన్లో ఉంది. ర్యాంక్స్ కూడా చాలా పోతాయి. ఎప్పుడు 10th రిజల్ట్ 100% రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, స్టూడెంట్స్ కి ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ అనే కాదు, స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇక్కడ కాన్సెప్ట్. సో ప్రతి ఒక్కటి బయట ఎలా ఉండాలి, ఆడపిల్లలు ముఖ్యంగా ఈ కాలంలో చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లెక్ట్ అవుతా ఉంది. సో అలా కాకుండా ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి వాళ్ళకి కేర్ గా చూసుకుంటాము అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ స్కూళ్ళలో చాలా హైయెస్ట్ ర్యాంక్స్ ఎప్పుడు కూడా 10th లో 100కి 100% ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటది సిద్ధార్థ హై స్కూల్. ప్రస్తుతం మనం ఈరోజు సిద్ధార్థ హై స్కూల్లో ఉన్నాం కదా, సో వాళ్ళ కరెస్పాండెంట్ చైర్మన్ మాటల్లో కూడా విన్నాము. సో మరి స్టూడెంట్స్ మాటల్లో కూడా విందాం. మనతో ప్రస్తుతానికి 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు 10th, వాళ్ళ మాటల్లో కూడా విందాం. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ మాటల్లో కూడా విందాం. నీ పేరు? హాయ్ అమ్మా. వాట్స్ యువర్ నేమ్? అక్షయ. ఇప్పుడు 10th. అవును. ఎలా ఉంటది ఇక్కడ స్టడీ? ఎంతో సపోర్టివ్గా మా మేనేజ్మెంట్ మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటుంది. ఎన్నో ఫెసిలిటీస్, ఏఐ బోర్డ్స్ చాలా బాగుంటుంది మాకు. అలానే డాన్స్ రూమ్, కరాటే రూమ్, అలా ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్యాకల్టీ ఎలా ఉంటుందిరా? చాలా బాగుంటుంది. వెల్ ట్రైన్ టీచర్స్ మాకు. అలానే ఐఈసిఈ మ్యామ్ హ్యాండ్ రైటింగ్ కోసం, స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మాకు ఎన్నో సపోర్టివ్గా అన్ని బాగా అందిస్తుంది. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయా? ఇప్పుడు 10th ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు 10th మీరు. Yes, ma'am. సో ఎలా అనిపిస్తుంది 10th క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి? ఎలా చెప్తున్నారు టీచర్స్, ఫ్యాకల్టీ? I'm very happy that they have started from earlier so that we could be very well prepared for our 10th boards without any mentally distraction or physically. They have trained us for everything.
especially for 10th exams boards, and I'm very happy that I'm a part of this. సో ప్రస్తుతం ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు. హాయ్ అమ్మ, వాట్స్ యువర్ నేమ్? My name is Virat విరాట్, ఇక్కడ ఈ స్కూల్లో ఏ క్లాస్ నుంచి ఉన్నాను? from 8th standard. 8th నుంచి. Yeah. ఎలా ఉంటుందండి ఇక్కడ స్టడీ? It's very perfectively they are managing the whole situations and they are nowadays they are beginning with new technologies. It's Okay. like digital boards and they are providing every student all kind of facilities ఓకే. and it's very unique school and I'm very proud to be the part of this school and in every universe I want to study in this school and I'm so happy with this. సో చూస్తున్నారు కదా స్టూడెంట్స్ మాటల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్లో జాయిన్ అవ్వడమే మాకు ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా కూడా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాం అంటూ కూడా స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విజిట్ అవ్వండి సిద్ధార్థ హై స్కూల్, కృష్ణానగర్, బొమ్మకల్ రోడ్, కరీంనగర్. సో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఒకసారి వచ్చి స్కూల్ని విజిట్ చేసి మీరు అన్నీ కూడా చూసి మాట్లాడుకొని అప్పుడు అడ్మిషన్ తీసుకోండి. మీకే అర్థమవుతుంది. తప్పకుండా అడ్మిషన్ తీసుకొని మీరు ఇక్కడ నుంచి వెళ్తారు. అంత స్టాండర్డ్స్తో ఉన్నాయి. సో డెఫినెట్లీ తప్పకుండా విజిట్ చేయండి.